శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం ఆగస్టు నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి ఈ నెలలో ఏర్పడినటువంటి ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు ముందుగా శనిగ్రహ వక్రగమనం ఈ రాశి వారికి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో మీరు ఏదన్నా ఒక కొత్త ఉద్యోగం కొరకు ఒక కొత్త పరిశ్రమ స్థాపిద్దామనో ప్రయత్నం చేసినప్పుడు అవి చాలా వరకు చివరి దాకా వచ్చి విఫలం అయి జరిగి ఉండవచ్చు, అంటే మధ్యలో ఆగిపోయి ఉండవచ్చు. ఇప్పుడు ఇంకొకసారి మీరు మళ్ళా ఆ ప్రయత్నం చేయడం వల్ల ఈ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. అంటే మనకి శని వక్రగమనం పొందడం వల్ల 11వ స్థానంలో ఉన్నటువంటి ఫలితాన్ని కూడా టెంపరీగా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహంతో కలిగడం వల్ల ఎవరైతే పెద్ద పెద్ద సంస్థలు కానీ ఇండస్ట్రీస్ కానీ స్థాపిద్దాం అనుకున్న వాళ్ళు వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే రాహు సినిమా పరిశ్రమకి, ఎలక్ట్రానిక్స్, అలాగే యూట్యూబ్ మొదలగు ఇండస్ట్రీస్కి కారణం అవుతుంటాడు. కాబట్టి ఆ సంస్థల్లో కృషి చేస్తున్నవారు, ప్రయత్నం చేస్తున్న వారికి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీలో ఉన్న క్రియేటివిటీకి గొప్ప గుర్తింపు రావడం, తద్వారా పెద్ద పెద్ద సంస్థలు మిమ్మల్ని ఆకర్షించి మీకు ప్రోత్సహించే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక రైల్వేస్లో కానీ, ఎయిర్లైన్స్లో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఇబ్బంది పడి మధ్యలో ఆగిపోయినా ఇప్పుడు మీరు మళ్ళీ కొత్తగా ప్రయత్నం చేసినా మీకు ఉద్యోగపరమైనటువంటి మార్పు, అభివృద్ధి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మీ ఈ ప్రయత్నంలో మీ యొక్క మిత్రులు కానీ, విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క సన్నిహితులు కానీ చాలా వరకు సహకరించే అవకాశం ఉంటుంది. ఏదైనా ఇంకొకసారి మీరు ప్రయత్నం చేయండి. అది ఏదైనా సరే, గతంలో మీకు వీసా రిజెక్ట్ అయి ఉన్నా, లేదంటే ఇంకొక ఉద్యోగం ఫెయిల్ అయి ఉన్నా కంపల్సరీగా మళ్ళీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీరు కొద్దిగా ఓర్పుతో, సహనంతో ప్రయత్నం చేయడం వల్ల ఈ సక్సెస్ అన్నది 100% రావడం జరుగుతుంది. దానికి సహకరిస్తూనే రాస్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఇంచుమించుగా ఈ నెలంతా కూడా 6వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే 6వ అన్నది విజయస్థానం, శత్రు రోగ రుణస్థానం. కాబట్టి వాటి నుంచి బయటపడడానికి ఈ కుజగ్రహం పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఒక పోటీలో పాల్గొనాలన్నా, ఒక క్రీడా రంగంలో ఉన్నా, లేదంటే ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రయత్నం చేస్తున్న మీ యొక్క ప్రయత్నానికి సరైనటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. అలాగే అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి విభేదాలు, స్థిరాస్తి సంబంధించిన తగాదాలు, పోలీస్ స్టేషన్ సంబంధించిన వ్యవహారాలు, కోర్టు సమస్యలు ఉన్నప్పుడు అవి చాలా వరకు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో మిమ్మల్ని విభేదించిన వాళ్ళే, మీతో శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళే తిరిగి మళ్ళీ మీతో మిత్రత్వాన్ని కోరుకోవడం, మీతో ఒక రాజీ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధంగా వృత్తిలో ఎవరైతే అడ్వకేట్ వృత్తిలో కానీ, వైద్య వృత్తిలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా వరకు సక్సెస్ఫుల్ అయినటువంటి టైంగానే మనం భావించవచ్చు. చేపట్టినటువంటి ప్రతి ప్రయత్నం కూడా మార్కెట్ యొక్క స్థితిని బట్టి కంపల్సరీగా సక్సెస్ రావడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైనా కొద్దిగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కొంతవరకు మీలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కొంతకాలం క్లుప్తంగా ఉన్నవి బయటికి రావడం, దాని ప్రభావంతో మీరు ఏదైనా సర్జరీ చేయించుకోవడం కానీ, వైద్యుల్ని సంప్రదించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 6లో ఉన్నటువంటి కుజుడు తన అష్టమ దృష్టితో మేషరాశి వారిని వీక్షించడం జరుగుతుంటుంది. దానివల్ల మీరు ఏదైనా ఒక పొరపాటు చేసినా, ఏదైనా ఒక అనారోగ్య సమస్యలున్నా వాటి నుంచి బయటపడడానికి కుజుడు మీకు సహకరిస్తాడు. అది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పటికి కూడా మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేయడానికి ఈ సమయం అన్నది చాలా అనుకూలంగా ఉన్నది. ఇక శుక్రగ్రహ స్థితి గమనించినప్పుడు తృతీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు భాగ్యాధిపతితో కలిసి 3వ స్థానంలో సంచరించడం వల్ల అనుకోకుండా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి, భార్య లేదా భర్తకి కొత్త అవకాశాలు రావడం వల్ల, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం వల్ల వారు కొన్ని రోజుల పాటు వేరే ప్రాంతంలో వర్క్ చేయవలసి రావడం కానీ, లేదంటే ఒక విదేశ ప్రయత్నం చేయడం కానీ,
విదేశ ప్రయాణం చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే వివాహ సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నవారు ఇంతవరకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మీకు అనుకోకుండానే మీకు బాగా దగ్గరలో ఇరుగు పొరుగు వారు కానీ స్నేహితులు కానీ లేదంటే మీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నటువంటి అమ్మాయి అబ్బాయితోనే మీకు పరిచయం ఏర్పడడం, అది పెద్దల అంగీకారంతో పెళ్లి దాకా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఏదైనా స్నేహితులు ప్రేమికులు వివాహితులుగాను మారడానికి ఇది చాలా వరకు మంచి అవకాశం కనబడుతుంది. అలాగే గురువు 3వ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క సలహాలు సూచనలతో ఇతరులు చాలా వరకు అభివృద్ధి చెందడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఈ నెల 16వ తారీఖు వరకు, ఆగస్టు 16వ తారీఖు వరకు కూడా ఈ గురుగ్రహం చాలా వరకు మీకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత వచ్చినటువంటి ఈ శుక్ర గురుగ్రహాల ప్రభావంతో చాలా వరకు మీకు కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు ఏర్పడడం కూడా జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనకి ఆగస్టు 20 వరకు శుక్రుడు మీకు తృతీయ స్థానంలో గురుగ్రహంతో కలిసి ఉండడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణంలో కానీ లేదంటే మీకు ఒక ఆఫీసులో కానీ పరిచయమైనటువంటి వ్యక్తులు మీకు చాలా వరకు సహకరించి చాలా వరకు మీకు ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. ఏప్రిల్ 20 నుంచి అంటే ఆగస్టు 20 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు ఈ చతుర్థ స్థానంలో ఈ శుక్ర బుధ గ్రహాల కలయిక వల్ల అంటే ఇంచుమించుగా మీకు ఈ నెల చివరి వారంలో ఏదైనా వాహనం కొనడం కానీ అలాగే ఏదైనా కొత్త వస్త్రాలు కానీ బంగారు ఆభరణాలు కానీ కొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో స్త్రీల మధ్య వచ్చినటువంటి విభేదాలు కొంతవరకు చిన్న చిన్న సమస్యలకి కారణం కూడా అయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీరు స్త్రీలై ఉంటే మీకు ఈ సమయంలో మీ యొక్క దగ్గర బంధువులతో, ఆత్మీయులతో, ఆత్మ బంధువులతో కొన్ని విరోధాలు, కొన్ని విభేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు అంటే మీ యొక్క ఎదుగుదలను, మీ యొక్క ఐశ్వర్యాన్ని, మీ యొక్క గొప్పతనాన్ని చూడలేక ఇతరులు మీ మీద ఈర్ష్యపడి కొన్ని అభాండాలు జల్లించవచ్చు. అలాగే పరస్పరం దూషించుకోవడం కానీ విమర్శించడం కానీ జరగవచ్చు. అంటే గతంలో బాగా ఇష్టంగా ఉన్న వాళ్ళే ఈ సమయంలో విరోధులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మన మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళకి ఏదైనా కొంత ధనం లభించినా, బంగారం లభించినా, ఏదైనా గృహం కట్టుకున్నా వాళ్ళ వరకు ఆనందంగానే ఉంటుంది. కానీ ఇతరుల వల్ల మీరు ఈర్ష్యపడడం జరుగుతుంటుంది. అది కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంటుంది. కాబట్టి కొద్దిగా గుట్టుగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా ఈ మేషరాశి వారికి చాలా గ్రహాలు, ముఖ్యంగా శని, రాహువు, గురువు చాలా గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఇంచుమించుగా ఈ నెలంతా కూడా మంచి కార్యక్రమాలందు ఆసక్తి చూపుతారు. చేపట్టిన కార్యక్రమాలు విజయం అయ్యే అవకాశం ఉంది. అయితే మీరు కంపల్సరిగా చేపట్టిన పనిలో విజయం సాధించాలంటే ఈ నెలంతా కూడా హనుమంతుడిని ఎక్కువగా ఆరాధించవలసి ఉంటుంది. అలాగే దుర్గా అమ్మవారిని కూడా ఎక్కువగా ఆరాధించవలసి ఉంటుంది. హనుమాన్ కొరకు ప్రతి శనివారం మీరు హనుమాన్ ఆలయం దర్శిస్తూ స్వామికి 5 అరటిపళ్ళు ఇవ్వడం వల్ల, అలాగే దుర్గా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి శుక్రవారం రోజు ఒక 8 నిమ్మకాయలు ఇవ్వడం వల్ల మీ యొక్క ఎంత బృహత్తర కార్యక్రమమైనా నెరవేరే అవకాశం ఉంది. అలాగే మనం ఈ వీడియోలో చెప్పినటువంటి చివరి రెమెడీ చేసుకోవడం వల్ల కూడా ఆర్థిక పరంగా మీకు చాలా ఎదుగుదల ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి. సాధారణంగా మన జన్మజాతకం బాగుంది, గోచారంలో కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, అయినా కూడా సరైన ఫలితం రావటం లేదు అంటే మాత్రం మన గృహంలో వాస్తులో కంపల్సరీగా ఏదో ఒక తేడా కానీ ఇబ్బంది కానీ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇన్నగాళ్ళుగా మేము ఇదే ఇంట్లో ఉంటున్నాం, బాగానే ఉంది, ఇప్పుడు ఎందుకు ఇలా ఉందని కొంతమందికి అనుమానం రావచ్చు. ఏదైనా ఒక గృహానికి శంకుస్థాపన జరిగిన తర్వాత చాలా కొన్ని దోషాలు అయితే ఇమీడియట్గా వస్తాయి, నైరుతి లాంటివి ఉంటే. కొన్ని దోషాలు ఏంటంటే 7 సంవత్సరాల తర్వాత లేదా 14 సంవత్సరాలు దాటిన తర్వాత తమ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. వాటి నుంచి మనం పరిష్కారం పొందాలంటే ఆ గృహంలో నిత్యం దీపారాధన, పుణ్య కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, వ్రతాలు, నోములు జరుగుతుంటే చాలా వరకు ఆ పవర్ వల్ల ఆ వాస్తు దోషం అణిగి ఉంటుంది.
ఏదో కారణం వల్ల మధ్యలో మానేస్తే ఇబ్బందులు కూడా రావచ్చు. అయితే శాశ్వత పరిష్కారం ఏంటంటే, మీ యొక్క గృహంలో వాస్తు దోషం ఉన్నా లేకపోయినా దక్షిణామూర్తి ఫోటో వీలైనంత వరకు ఒక పెద్ద సైజులో ఉత్తరం గోడకి అమర్చవలసి ఉంటుంది. అది దక్షిణ వైపు చూస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా అమర్చడం వల్ల గృహంలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్య బాగా వస్తుంది. ఎవరైతే మీ యొక్క సంతానం సుమారు 20-25 సంవత్సరాలు వచ్చినా కూడా మీ మాట వినకుండా ఇబ్బంది పెడుతూ సరైనటువంటి క్రమశిక్షణ లేకుండా సొంత ఇంట్లోనే డబ్బులు తీసుకెళ్ళిపోవడం, ఇవ్వనప్పుడు తల్లిదండ్రులను దండించడం, ఇటువంటి సంతానం ఉన్నవారు కూడా ఈ దక్షిణామూర్తి ఫోటో పెట్టడం వల్ల ఒకే రోజులో అయితే మార్పు రాదు, కానీ నెమ్మదిగా ఇటువంటి స్వభావం ఉన్న పిల్లలు మారడం, ఆ గృహం వాస్తుపరంగా అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ ఏంటంటే, మనకి తెల్ల జిల్లేడుతో చేసినటువంటి శ్వేతార్క గణపతి ఎక్కువగా కాణిపాకం వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతూ ఉంటారు. అది ఒకటి తెచ్చుకొని గృహంలో ఎక్కడ పెట్టినా పర్లేదు, అది 1 సంవత్సరం పాటు ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలని కాపాడుతూ ఉంటుంది. 1 సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ దాన్ని నిమజ్జనం చేసి కొత్త దాన్ని పెట్టుకోవడం వల్ల కంపల్సరిగా చిన్న వాస్తు దోషాలు సాల్వ్ అవుతాయి. అలాగే తరచూ ఈ మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ యాక్సిడెంట్లు అవుతున్నాయి అనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఆ కారులో ఈ తెల్ల జిల్లేడుతో చేసినటువంటి విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిమని పెట్టుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సహజంగా ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఒక 100 సంవత్సరాలు ఆ పైన ఉన్నప్పుడు సహజంగానే వాటి వేర్లు వినాయకుడి రూపంలో ఏర్పడడం జరుగుతుంది. అదృష్టవశాత్తు అది ఎవరికన్నా లభిస్తే అలా మొత్తం ఏ విధంగా కటింగ్ చేయకుండా ఆ రూపాన్ని అలాగే తీసుకొచ్చి మన గృహంలో కానీ లేదంటే దానికి ఒక దేవాలయం కట్టి పూజించుకోవడం వల్ల ఎన్ని తరాల నుంచి వచ్చినటువంటి ఇబ్బందులన్నా తొలుగుతాయి. ఎంత గొప్ప రోగమైన నుంచైనా బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇది సాధారణంగా వాస్తుపరమైన సమస్యలు ఉన్న వాళ్ళకి. ఇంకా జనరల్ ప్రాస్పరిటీ నిమిత్తం ఒక చిన్న పరిహారం ఎక్కువగా ఇది ఉత్తరాదిలో ఈ ఒరిస్సా ప్రాంతంలో కానీ బీహారు లేదంటే యూపీ ప్రాంతాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో ఒక యాలక్కాయ 1 కానీ 5 కానీ, అలాగే లవంగాలు ఒక 5, కొద్దిగా కుంకుమ పువ్వు, కొద్దిగా పటిక బెల్లం అంటే పటిక బెల్లం ముక్కలు ఒక 5, అలాగే కొద్దిగా సింధూరం, ఈ 5 వస్తువులు కూడా 5 సంఖ్య వచ్చేలాగంటే వచ్చే 5 సంఖ్యలో కొన్ని వేసుకొని ఒక కవర్లో పెట్టుకొని అది ఏదైనా ఇష్టదైవం పాదాల వద్ద ఉంచి మీ మనసులో కోరిక చెప్పుకొని మీరు దాన్ని పాకెట్లో పెట్టుకోవడం. అంటే ఎప్పుడూ కాదు, ఎప్పుడన్నా కోర్టు సమస్య ఉంది, ఉద్యోగం ఇంటర్వ్యూ ఉంది, అప్పు కోసం వెళ్తున్నాం, ఇలాంటి సమయంలో ఇది తయారు చేసి మీరు జేబులో పెట్టుకొని ఆ పని మీద వెళ్ళండి. కంపల్సరీగా ఆ పని పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత దాన్ని ఏదన్నా హోమంలో కానీ అగ్నిలో కానీ లేదంటే పారే నదిలో కానీ పారవేయడం వల్ల ఈ సక్సెస్ రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. తరచూ సింధూరం బొట్టు పెట్టుకున్నా కూడా ఎటువంటి ఫలితం అన్నా రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాగ అనేక పరమైనటువంటి సమస్యలకి చిన్న తాంత్రిక పరిహారాలు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే మానసిక అశాంతితో మీ యొక్క పిల్లలు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే, లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నవాళ్ళు మానసిక అశాంతితో ఉంటే వాళ్ళు తలకడ కింద ఒక ఉల్లిపాయ అంటే వెల్లుల్లిపాయ పెట్టడం వల్ల కంపల్సరిగా వాళ్ళ తల కింద ఒక తెల్ల ఉల్లిపాయ అంటే మనకి వెల్లుల్లిపాయ పెట్టడం వల్ల ఇలాంటి మానసిక రోగులుగా ఉన్నవాళ్ళు నెమ్మదిగా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధి అయినా ఏదైనా మామూలుగా వైద్యం చేసుకుంటూ కొన్ని చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల వాటి తగ్గుతాయి. ఎక్కువగా మీకు ధనం నిలవ ఉండాలి, ఐశ్వర్యవంతులు కావాలంటే ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే శివాలయంలో మారేడు దళాలతో పూజ చేస్తూ ఉంటారు. అటువంటి మారేడు దళం ఒకటి తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి. అది ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో మీరే ఆశ్చర్యపోతారు. స్వస్తి.